వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నకిలీ వైద్యులపై సిపి సజ్జనార్ హెచ్చరిక. రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి. ఎథిక్స్ కమిటీపై ప్రశాంత్ రెడ్డి ఫైర్. రాజమండ్రి ఘటనపై దర్యాప్తుకు డిమాండ్. హైదరాబాద్ పోలీసు ప్రజల ఒక ఆరోగ్య కాపాడడానికి అట్లానే పబ్లిక్ హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ కల్తీ ఆహార పైన చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇంకోటి సమస్య కూడా మా దృష్టికి రావడం జరిగింది. గత 2 రోజుల నుంచి సిటీలో ఉన్న ఈ నకిలీ డాక్టర్స్ పైన మనము ఉక్కుపాదం మోపడం జరిగింది. చెక్ చేస్తే దాదాపు 12 నకిలీ డాక్టర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ నకిలీ డాక్టర్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒరిజినల్ డాక్టర్స్ గా బిహేవ్ చేస్తూ అంతా యాంటీబయాటిక్స్ ఇవ్వడము, యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ ఇవ్వడము, యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఇవ్వడము, కొన్ని చోట్ల స్టెరాయిడ్స్ ఇవ్వడము, కొన్ని చోట్ల మీకు ఇంజెక్షన్ చేయడము, సలైన్ ఎక్కించడం అంతా చేయడం మా దృష్టికి రావడం జరిగింది. దీనివల్ల మన లంగ్స్ కి ఎఫెక్ట్ కావడం జరుగుతుంది, హార్ట్ కి, కిడ్నీస్ కి చాలా ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. వీళ్ళకు ఎలాంటి ఒక జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు 1 రోజు 2 రోజు వాడే మందుని కూడా వాళ్ళు 5 రోజు వాడండి, 10 రోజు వాడండి, 1 మంత్ వాడండి అని చెప్పడంతో కూడా చాలా మంది తర్వాత చాలా నష్టపోయిన సందర్భం కూడా వాళ్ళకు ముఖ్యంగా తెలియకుండానే ఈ ఒక నష్టం కావడం జరుగుతుంది. సో అందుకు మనము డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పైన ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఇంకా సిటీలో ఉన్న వేరే చోట్ల కూడా ఇలాంటి వాళ్ళ పైన కూడా మనము ఇంకా చెక్ చేయడం జరుగుతుంది. అట్లానే మనము ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఏదో ఒక క్లినిక్, ఒక హాస్పిటల్ ఓపెన్ చేయాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ద్వారా వాళ్ళందరూ కూడా ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది కూడా రిసెప్షన్ దగ్గర ప్రామినెంట్గా వాళ్ళు డిస్ప్లే చేయాలి. డాక్టర్స్ పేరు కింద వాళ్ళు డిగ్రీతో పాటు వాళ్ళు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ TSMC ఇచ్చే ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కూడా వాళ్ళు డిస్ప్లే చేయాలి. సో దట్ పబ్లిక్ ఏమాదిరు అనుమానం వస్తే వాళ్ళు పోయి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ tsmc.in చెప్పి మనం ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ డాక్టర్ సర్చ్ అని చెప్పి ఫలానా డాక్టరు ఫలానా అనే నంబర్ అని చెప్పి మనం తీసుకుని మనము టైప్ చేస్తే ఆయనకు ఉన్న డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ రావడం లేదంటే మీరు ఆయన నకిలీ డాక్టరు. సో ప్రజలందరూ కూడా అట్లానే మీరు కొన్నిసార్లు మీరు అక్కడ ప్రజలు ఒక ఆయన నకిలీ డాక్టర్ ఒక బిహేవియర్ కూడా మీకు అర్థమవుతుంది. లేదంటే ఆయన చుట్టూ పని చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఒక బిహేవియర్ చూస్తే కూడా అవుతుంది. ఇక్కడ అనుమానం వస్తే ప్లీజ్ హ్యావ్ అ సెకండ్ ఒపీనియన్. మీరు కూడా మీకు తెలిసిన డాక్టర్స్ కావచ్చు, ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ కూడా ఈ మధ్యలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకసారి అడగండి, ఇట్లా నేను వెళ్ళాను, ఈ మందు ఇచ్చారని చెప్పి. తీవ్రమైన నష్టం జరిగేది కూడా మీరు ఆపొచ్చు, మీకు కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి నకిలీ డాక్టర్ సమాచారం ఉంటే మీరందరూ కూడా ప్లీజ్ డయల్ 112కి లేదంటే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కూడా తెలియచేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. నకిలీ డాక్టర్ వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి మరీ కోరుతున్నాను. అనుమల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అని ఎందుకంటా ఉన్నా అంటే, నిన్నగాక మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక MP గారి కొడుకు 6 కోట్ల కారేసుకొని ఇనార్బిట్ మాల్ ముంగట ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ పాపం ఒక పేద అమ్మాయి, ఒరిస్సాకు సంబంధించిన అమ్మాయి, వాళ్ళ కుటుంబంలో సంపాదన కలిగినటువంటి ఏకైక వ్యక్తి, కేవలం 18,000 జీతం వస్తుంది అమ్మాయికి. ఆ అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో మాల్లో పనిచేసి వెనకకు పైసలు పంపితే ఒరిస్సాలో ఉన్న వాళ్ళ కుటుంబం బతుకుతుంది. అటువంటి అమ్మాయిని 26 సంవత్సరాలు 25 ఏళ్ళలో పాపం చాలా జీవితం ఉన్న ఒక ఆడబిడ్డని 6 కోట్ల కారేసుకొని గుద్ది పడేస్తే మన పోలీసు వాళ్ళు రాసిన FIR ఎట్లుందంటే, ఇది FIR కాపీ నేను మీడియా మిత్రులకు ఇస్తా. ఒక పిల్లగాని పేరు, ఫోన్ నంబర్ తప్పితే తండ్రి పేరు లేదు, ఎటువంటి వివరాలు లేవు. 24 గంటలు గడవక ముందే పోలీసు వాళ్ళు ఆగమేఘాల మీద డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు కాదు, అసలు ఏమాత్రం కూడా అసలు ఆల్కహాల్ కంటెంట్ కానీ ఏది లేదు అబ్బాయి దగ్గర అని చెప్పి రాసి పంపినరు. ఎట్లా ఇస్తారండి క్లీన్ సర్టిఫికేట్? ఏం చూసిరని? వేరే కేసులలో ఇస్తారా అంత ఫాస్ట్గా? వేరే కేసులలో ఇట్లా FIR వేస్తారా? నేను సూటిగా ప్రశ్నిస్తున్న DGP గారిని, ముఖ్యమంత్రి గారిని, ఏం FIR ఇది? ప్రతి కాలం ఖాళీగా ఉంది, సిగ్గుపడాలా మీరు. నేను దీన్ని అప్లోడ్ చేస్తా, ఇప్పుడు చూడండి, చదువుకున్న వాళ్ళందరూ చూడండి దయచేసి. ఎందుకు ఇంత ఆంధ్ర పక్షపాతం ఎందుకు? అదే మా బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ప్రగతి భవన్ ముంగట బ్యారికేడ్ని గుద్దిండండి, బ్యారికేడ్ని. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న 15 మంది పోలీసు వాళ్ళని సస్పెండ్ చేసిర్రు, 75 మంది పోలీసు వాళ్ళని పంజగుట్ట స్టేషన్ ఖాళీ చేసి వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసిర్రు. ఆ పిల్లగాడిని విదేశాలకి వెళ్ళి పంపించి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసిర్రు.
ఎందుకు? మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక ముస్లిం బిడ్డ అనా ఆ పిల్లగాన్ని నాగమగం చేసింది, జీవితం నాశనం చేసిరు వాంది. నాకు తెలుసు ఆ కుటుంబం కాబట్టి చెప్తున్నా. నేను లండన్లో చదువుకున్న పిల్లాడు బ్యారికేడ్ని గుద్దితే నేనేమంటున్నా, తప్పు చేస్తే తెలంగాణ ఆంధ్రాన్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇదేంది, ఒక ఆడపిల్ల చచ్చిపోతే మాట్లాడరా ముఖ్యమంత్రి గారు? విదేశీ పర్యటన రద్దయిందని చెప్పి 48 నిమిషాలు ప్రెస్ మీట్ మాట్లాడినారు మొన్న ముఖ్యమంత్రి గారు. ఒక్క మాట కూడా 48 నిమిషాల్లో 26 ఏండ్ల పసిపాప చనిపోయింది, ఆ పిల్ల యాక్సిడెంట్లో దుర్మరణం చెందిందని ఒక్క మాట మాట్లాడినరా? దానం నాగేందర్ గారు నిండు శాసనసభలో ఏమన్నారో ఒకసారి చూడండి. ఊసుకోపోయి మా బయట కూడా తిరగని కొడుకా మేము కానీ ఏమనుకుంటున్నారా మీరు? అమ్మ తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కంది తోలు తీస్తా, ఒక్కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. దానం నాగేందర్ గారు ఒక రౌడీలా బీఆర్ఎస్ సభ్యులను బెదిరిస్తే మరి అది ఏంది? కాంగ్రెస్ ఎథిక్స్ అది? తోలు తీస్తా కొడుక, బయటకు తిరగనియ మిమ్మల్ని, మూసుకోరా ఇట్లా నీ అమ్మ. మరి ఈ భాష ఏ ఎథిక్స్ కిందకి వస్తాయి? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఇది కనిపిస్తలేదా? ఇంత అన్యాయంగా, ఇంత ఘోరంగా ఒక్కడు కాదు, ఇంకా ఏమన్నారో చూడండి. సామేల్ గారు ఏమన్నారో చూడండి. కత్తులు కూడా పోరాడతాం బిడ్డ, కబర్దార్. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో, నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తున్నా. నిండు శాసనసభలో సామేల్ గారు కత్తులు కోలాటమాడతాయి, మా 10 కత్తులు లేచినాయనుకో అని మాట్లాడితే ఈ ఎథిక్స్ కమిటీ నిద్రపోయిందా అని చెప్పి అడుగుతున్నా నేను. ఎథిక్స్ కమిటీ నోరు మూగపోయిందా అని అడుగుతున్నా నేను. ఇవాళ రాజమండ్రి మన పంచాయత్ రాజు ఈ నూకరాజు గారు కేసు జస్ట్ ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశంలో ఒక చర్చ నడుస్తుంది. ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఫ్యామిలీని కూడా ఈ లవ్ జిహాదీయులు ఇడవలేదు అని ఒక చర్చ నడుస్తుంది. నేను మీడియా చూస్తున్నా, మా మీడియా మిత్రులు వేరే యాంగిల్ చూపెడుతున్నారు, కానీ నాకైతే ఒక యాంగిల్ కనబడుతుంది, లవ్ జిహాద్ యాంగిల్. కేరళ 2 మూవీ ఎంతమంది చూసినారో నాకైతే తెలియదు, కానీ మూవీ పరంగా కూడా అసలు లవ్ జిహాద్ ఏంది, కుట్ర ఏంది అని ప్రచారం కూడా మంచిగానే జరిగింది. మేము కూడా మాలాంటి వ్యక్తులు కూడా చాలా వరకు ప్రతి ఒక్క సభల్లో కానీ మీటింగ్లో కానీ మోత్ క్యాన్వేజింగ్లో కానీ లవ్ జిహాద్ ఏ విధంగా కుట్ర ఉన్నది, దానివల్ల మన ఫ్యామిలీ ఏ విధంగా నష్టపోతుంది మేము ప్రచారం చేస్తున్నాం. ఇవాళ గోదావరి నదిలో నూకరాజు గారు ఫ్యామిలీ సహా ఆయన దుంకి సూసైడ్ చేసుకుండు. దీనికి ఎవరు బాధ్యతుడు? నేను మా ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ షేక్ సాదిక్ ఇట్లాంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది ఆంధ్రలో దాచుకున్నారు? షూటింగ్ పేరు పైన ఇంకా ఎంతమందిని లవ్ జిహాద్ యాంగిల్లో ఈయన ట్రాప్ చేసిండు, అది ఎంక్వైరీ జరగాలి. అదేవిధంగా యూపీ స్టైల్ మన ఆంధ్రాలో రావాలి. యూపీ స్టైల్ మన ఆంధ్రాలో వస్తే షేక్ సాదిక్ అట్లాంటి వ్యక్తులు ఇంకొకసారి హిందూ ఫ్యామిలీ పైన దృష్టి పెట్టాలంటే 100 సార్లు వాళ్ళు ఆలోచన చేస్తారు. ఆ విధంగా ఒక కొత్త స్టైల్ మన ఆంధ్రప్రదేశ్లో రావాలని మా ఉప ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇట్లాంటి షేక్ సాదిక్ లాంటి ఒక రైఫల్ ట్రైనింగ్ పేరు పైన ఇంకా ఎంతమంది ఉన్నారు, దానిపైన కూడా ఎంక్వైరీ జరగాలి. అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్బీ కానీ ఇంటెలిజెంట్ ఏం చేస్తుంది నేను అడుగుతున్నా.
వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ ఇంకా ఎక్కడెక్కడ మన ఆంధ్రప్రదేశ్లో షేక్ సాదిక్ అట్లాంటి వ్యక్తులు నడుపుతున్నారు, అక్కడ ఎంతమంది హిందూ ఫ్యామిలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, దానిపైన కూడా ఒక చర్చ జరగాలి, ఎంక్వైరీ జరగాలి. దాని తర్వాతనే కదా దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మరియు ఆంధ్రప్రదేశ్ హిందువులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎక్కడన్నా ట్రైనింగ్కి కానీ, హాస్టల్కి కానీ, కాలేజ్కి కానీ, ఎక్కడైనా పని గురించి కానీ ఎవరికైనా పంపించాలంటే ఫస్ట్ చూడండి అక్కడ ఎవరైనా షేక్ సాదిక్ అట్లాంటి వ్యక్తి ఉన్నారా. ఒకవేళ ఉంటే పంపించకండి. లేకపోతే ఈ ఒక్క కేసు మీ ముందే ఉన్నది. ఇంకొక కేసు మీ ఇంట్లో కావద్దంటే షేక్ సాదిక్ లాంటి వ్యక్తులు మనకు దోస్తు కాదు, మనకు శత్రులు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క హిందూ ప్రచారం చేయాలని ప్రతి ఒక్క వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మరియు మా ఇద్దరు ముఖ్యమంత్రికి, అంటే మా ఉప ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ షేక్ సాదిక్ కేసు నడవాలి. ఈ షేక్ సాదిక్కి ఉరి శిక్ష పడేలాగా చేయాలని మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.